ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ ఉత్తమ వైద్యుడు. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. వల్లభాపురంలో నివసించే ధనాచారి పేరున్న వైద్యుడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు మించిన వైద్యుడు లేడని ప్రతీతి. ధనాచారికి పిల్లలు లేరు. ఎవరికైనా వైద్య వృత్తి నేర్పుదామని ఉన్నా ఏ విద్య అయినా స్వతహాగా కొంత ఆసక్తి, అభిలాష ఉంటే తప్ప కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం. ఇలా ఉండగా ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి తన కొడుకులిద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు. అతడికి నగరంలో నగల వ్యాపారం ఉంది. కొంతకాలంగా అతడు నారిపుండు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరూ ధనాచారి చేస్తున్న వైద్య వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు. ధనాచారి వైద్యంతో 2 వారాల్లో తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి ప్రయాణమవుతూ ధనాచారితో, అన్నగారు, తమరు అపర ధన్వంతరులు. అయితే ఇంత విద్వత్తు, హస్తవాసి అన్నీ మీతోనే ఆగిపోవడం నాకెందుకో నచ్చడం లేదు అన్నాడు. అందుకు ధనాచారి, నేను చేయగలిగింది ఏమీ లేదు కదా, కొంతైనా ఈ విద్య పట్ల సహజంగా ఆసక్తి, అనురక్తి ఉంటే తప్ప ఇతరులకు నేర్పలేం అన్నాడు. నా కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తి ఉంది. వాళ్ళను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు తిరుమలాచారి. తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్ళను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు ధనాచారి. ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు, తొందరగా ఆకలింపు చేసుకునేవాడు. రాఘవుడు నెమ్మదస్తుడు, విషయాన్ని 1-2 సార్లు విని నిర్ధారించుకునేవాడు. 10 రోజుల పాటు ఇద్దరికీ పలు రకాల ఆకులు, మూలికలు మొదలైన వాటిని పరిచయం చేశాడు ధనాచారి. తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇలా ఉండగా పక్క ఊరు భూస్వామి గారికి బొత్తిగా అన్నం అరగడం లేదని, కనిపించని రోగమేదో ఆయనను కృంగదీస్తుందని ధనాచారి వచ్చి వైద్యం చేయాలని కబురు వచ్చింది. ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు. భూస్వామి గారి అజీర్ణ వ్యాధికి మందేం వాడాలో చెప్పి రమణుణ్ణి పంపాడు. రమణుడు వారం రోజుల పాటు గురువుగారు చెప్పిన మూలికలు, ఆకులు నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు. ఆయనకు తగ్గినట్టే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడికి ఏమీ అర్థం కాలేదు. ఈసారి రాఘవుడు భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతిరోజు భుజించే ఆహారాన్ని తెప్పించి పరీక్షించాడు రాఘవుడు. ఆయన భోజనం నిండా నెయ్యి, నూనెలు ఎక్కువగా కనబడ్డాయి. బలవర్ధకమైన అనేక రకాల పదార్థాలు అవసరమైన వాటికన్నా అధికంగా ఉన్నాయి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి. అయ్యా, మీరు పథ్యం చేయవలసి ఉంటుంది. 10 రోజుల పాటు చింతపండు రసం, చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయాలి. అప్పుడే నేను మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది అన్నాడు రాఘవుడు వినయంగా. అలాగేనన్నాడు భూస్వామి. వారం రోజుల లోపునే ఆయన అజీర్ణ వ్యాధి తగ్గుముఖం పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలు ఇచ్చి సాగనంపాడు. రాఘవుడు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంట్లో లేడు. రమణుడు అతన్ని అడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే రమణుడు ఆయనతో, గురుదేవ, రాఘవుడు భూస్వామికి చేసిన వైద్యమేమిటో తెలుసుకున్నాను.
శొంఠి పొడి, జీలకర్ర, కాస్త మిరియం, మరికొంత బెల్లం కలిపి కాచిన కషాయం మాత్రమే. కానీ నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం కనిపించలేదెందుకని అని అడిగాడు. అలాగా అంటూ ధనాచారి చిరునవ్వు నవ్వి, రమణ, వైద్యుడు రోగిని మాత్రమే కాదు, రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూల కారణమేమిటో తెలుసుకోగలగాలి. భూస్వామి గారికి అతిగా భోజనం చేయడం వల్ల వచ్చిన వ్యాధి అది. దానికి మందుల కన్నా లంకనమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవుడి వైద్యం ఫలించింది అన్నాడు ధనాచారి. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతుండగా రమణుడు, రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండడం కనిపించింది. చిరిగిన దుస్తులతో బక్కచిక్కి ఉన్న అతన్ని చూసి, ఎవడో బిచ్చగాడు, తిండి లేక సొమ్మసిల్లినట్లున్నాడు, పద మనం వచ్చిన పని చూద్దాం అంటూ కదలబోయాడు రమణుడు. వచ్చిన పని సరే, ఆపదలో ఉన్న ఇతన్ని ఇక్కడ ఎలా వదిలిపెట్టిపోగలం అంటూ రాఘవుడు అతని ముఖం మీద నీళ్లు చల్లి, స్పృహ రాగానే, రమణ, ఇతన్ని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం. ఇలా పడి ఉండడానికి కారణం తిండి లేకపోవడంతో పాటు మరేదైనా వ్యాధి కూడా ఉందేమో, గురువుగారి చేత పరీక్ష చేయి అని ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి రమణుడితో, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల, రోగుల పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి. అతడి ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు రోగికి మంచి మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా మసలుకోగలిగితే వృత్తిలో రాణించగలడు అన్నాడు. ధనాచారి మాట ముగించగానే రమణుడు వెలవెలబోతూ, క్షమించండి గురుదేవా, వైద్య వృత్తి ద్వారా వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రి గారి నగల దుకాణంలో ఒక్క నగ అమ్మితే వచ్చే లాభం 10 మందికి వైద్యం చేసినా రానట్లు కనబడుతుంది. ఈ వైద్య వృత్తి నా మనస్తత్వానికి సరిపోదు, క్షమించండి అని సెలవు తీసుకున్నాడు రమణుడు. రాఘవుడు ధనాచారి అడుగుజాడల్లో నడిచి కొంతకాలానికి ఉత్తమ వైద్యుడుగా, గురువును మించిన శిష్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.